నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అత్తిలి మండలానికి చెందిన 50 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల సంఘం ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వాలంటీర్ల పింఛన్ పంపిణీ చేయరాదని, బియ్యం పంపిణీ చేయరాదని ఉత్తర్వులు ఇవ్వడంతో వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలిపారు. వాలంటీర్లను ప్రతిపక్షాలు తీవ్రవాదులుగాను, ఉగ్రవాదులుగా చిత్రీకరించడంతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను అత్తిలి ఎంపీడీఓ పి శ్రీనివాస్ బాబుకు అందజేశారు. మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మా ఎమ్మెల్యే గారైన కారుమూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ 4 సంవత్సరాలు బట్టి వాలంటీర్లుగా ఒక ఉత్తమ బాధ్యతను నిర్వహించే విధంగా ఎంతో ఆనందంగా ఈ యొక్క ఉద్యోగాన్ని మేము చేసుకుంటున్నాం. వీళ్ళు వాలంటీర్స్ వీళ్ళు ఏ విధంగా అయినా సరే ప్రజలకి ప్రచారం చేస్తున్నారు వైసీపీ తరఫున అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్న సందర్భం బట్టి మేము స్వచ్ఛందంగా మేముగా ఈ యొక్క రాజీనామా పత్రాన్ని గవర్నమెంట్ వారికి అందిస్తున్నాం. ఇకపై రాజీనామా చేసిన తర్వాత మాకు స్వచ్ఛందంగా మేముగా మా పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి స్వచ్ఛంద సేవ చేయడానికి వాళ్ళు మా ఇంకా ఫ్రీడమ్ ఇచ్చే విధంగా వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మేము వాలంటరీగా స్వచ్ఛందంగా సేవను నిర్వహిస్తున్నామండి. ప్రతిపక్షాలు మా మీద నిందలు వేయడం మేము భరించలేకపోతున్నామండి. అంతేకాకుండా ఈ నెల ముసలి వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛన్లు కూడా ఆపించేశారు. వాటికి కూడా మా మీదే నిందలు వేస్తున్నారు. ఇవన్నీ భరించలేక మేము రాజీనామా చేస్తున్నామండి. ఇంకా మేము రాజీనామా చేశాక మా స్వతంత్రంగా మా ఇష్ట ప్రకారం మేము మాకు నచ్చిన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి మేము ప్రచారం కొనసాగిస్తాము. అత్తిలి మండలంలో పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ ప్రారంభించారు. అత్తిలిలోని ప్రాథమిక పాఠశాల వద్ద ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. వృద్ధులు, రోగులు పింఛన్ కోసం రావద్దని, ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేస్తామంటూ చాటింపు వేయించారు. పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. వివిధ టీవీ ఛానల్స్లో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి జిల్లాకు సంబంధించి వివిధ రకాల టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే ప్రకటనల నిమిత్తం ముందస్తుగా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం పొందాలని అన్నారు. పెయిడ్ న్యూస్కు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని తెలిపారు. జిల్లాకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచారాలు, ప్రకటనల నిమిత్తం నిర్ణీత ఫార్మెట్లో తేదీ, సమయం, ఏ ఛానల్, ఏ పార్టీ వంటి వివరాలను తయారు చేసి ఎంసీఎం కమిటీ నోడల్ అధికారికి అందజేయాలని అన్నారు. కమిటీ పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పెయిడ్ న్యూస్కు సంబంధించిన పార్టీల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన ధాన్యం కొనుగోలుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య అధ్యక్షతన ధాన్యం కొనుగోలుపై జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా పెత్తందారులతో చేస్తున్న యుద్ధానికి పార్టీ శ్రేణులు, ప్రజలు మద్దతుగా నిలబడాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 20 కాలనీలో 12, 13 వార్డు నాయకులు, కార్యకర్తలకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ పేదలను ఎండగట్టిన చంద్రబాబు నైజం పేదలకు అర్థమైందని, వారందరినీ కలుస్తూ సంక్షేమ పథకాలను గుర్తు చేయాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమానికి చర్మగీతం పాడి పెత్తందారులకు దోచిపెడతారని ప్రజలకు తెలియచెప్పాలని చెప్పారు. ఎన్నికల అధికారుల చేతిలోకి అధికారం వెళ్ళగానే చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని బయటకు తీసి ముందుగా వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారని, తద్వారా పేదలను ఇబ్బందులు గురి చేయడమే ఆయన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 58 నెలల కాలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని, పింఛను అందజేసి పేదల పక్షపాతిగా పేరు పొందారని, చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రతి గడపకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, మంగన సూర్య, నూకల కనకదుర్గ, పొట్ల సురేష్, చూడంపూడి కామేశ్, నత్తా భాను, సామంతుల అప్పారావు, గోడి నాగబాబు, పిల్లి సూరిబాబు, కుడుపూడి చంద్రరావు, రంభా నాగేశ్వరరావు, తాటిపత్తి వాసు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం వాళ్ళంతా కూడా ప్రచారం మొదలెట్టడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా రావాలి జగన్, కావాలి జగన్, మనకు జగనే ఉండాలి. ఇవాళ పెన్షన్లు కూడా అన్యాయంగా తీసేసి ఇబ్బంది పాలు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ఈ బుద్ధి మారదు. ఇతను ఎప్పుడు ఇంతే
ప్రజలు సుఖపడితే ఆయనకి ఇష్టం ఉండదు. ప్రజలు కష్టపడాలి, బాధలు పడాలి. ఈర్ష్యా ద్వేషాలతో ఉండే ఆ చంద్రబాబు నాయుడు మాకొద్దు బాగుపడినారు, ఇక చాలంటున్నారు, చెంపలేసుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో మా బిడ్డ ప్రభుత్వం రావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు మనకు చక్కగా చల్లగా మంచి పరిపాలన అందించాడు. అటువంటి పరిపాలనే మాకు కావాలంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత ఆవేదన పడుతున్నారో, ఎంత ఈ ఎండలో నరకం చూస్తున్నారు. అతను వాళ్ళ ఉసురు ఆయన కొట్టుకుపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు తిరతమే జయంగా పెట్టుకున్నారు. ఇంత ఇబ్బంది పెడతారా, ఈ వయసులో మాకు ఈ ఇబ్బందా, ఇప్పటివరకు ఈ ఎండాకాలంలో మమ్మల్ని నిర్వహించి ఇబ్బందులు పాలు చేస్తాడా, ఈ చంద్రబాబు నాయుడుకి మనసుందా, మనిషి అమ్మెత్తాడా, ఏంటి పోయే కాలం అని చెప్పి అందరూ కూడా విముక్త కంఠంతో తిడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జనసేన పార్టీ అత్తిమండల కార్యదర్శి పెద్దిరెడ్డి సాయిరాం, రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. బుధవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో సాయిరాంకు మంత్రి కారుమూరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, పేదల పక్షపాతిగా జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి పార్టీలోకి టీడీపీ, జనసేన నుంచి చేరికలు జరుగుతున్నాయని అన్నారు. వారందరినీ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జనసేన పార్టీలో ఇమ్మడలేక జగనన్న పరిపాలనతో పాటు మంత్రి కారుమూరి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీలో చేరినట్లు వివరించారు. ఆయనతో పాటు మరొక జనసేన సానుభూతి పరుడు గరగస్వామి పార్టీలో చేరారు. కార్యక్రమ అత్రి ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, కానూరు శ్రీనివాస్, ఎడ్లపల్లి దుర్గారావు, కూనప్రెడ్డి జయరాజు తదితరులు పాల్గొన్నారు. మన అత్తిల్ నుంచి పెద్దిరెడ్డి సాయిరాం మరి జనసేనలో మండల కార్యదర్శిగా చాలా నుంచి జనసేన పార్టీలో ఉన్నారు. అత్తిల్ నుంచి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా భరణి ప్రసాద్, జయరాజ్, మన వాళ్ళ సీను, అలా దుర్గారావు వీళ్ళందరితో కలిసి మరి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినందుకు స్వాగతిస్తున్నాను. మరి యువకుడు, మంచి కుర్రోడు, మంచి భవిష్యత్తు ఉంది. ఈ పార్టీలో ఖచ్చితంగా అతని ద్వారా 10 మందికి మంచి జరుగుతానికి, మేలు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మరి మంచి కార్యక్రమాలు చేసే విధంగా అతనికి స్వాగతం పలికాం. అతను పార్టీలోకి వచ్చినందుకు అభినందిస్తున్నాను. ఆయనకి ఎప్పుడు కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ సపోర్ట్గా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గరగస్వామి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళందరితో కలిసి మా వైఎస్ఆర్ పార్టీలో పనిచేయడానికి కుటుంబంలోకి వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాను. గరగస్వామి కూడా మంచి కుర్రోడు, 10 మందికి మేలు చేయాలి, మంచి చేయాలనే ఆలోచనతో ముందున్న మనిషి కాబట్టి స్వాగతం పలుకుతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కారణం ఏంటంటే, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎంతో మంచి వ్యక్తి కాబట్టి ఇన్నాళ్ళు మేము గ్రహించకపోయినా మేము గ్రహించి ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈయన జగన్ గారు ఇచ్చే పథకాలు కూడా అందరికీ కూడా సంతృప్తి చెంది ఉన్నారు కాబట్టి మేము సగౌరవంగా ఈ పార్టీలోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ. తణుకు గడ్డ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ శాసనసభ్యులు, కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్నూల్ రాధాకృష్ణ అన్నారు. 3 పార్టీల పొత్తు ఖరారైన తర్వాత 3 పార్టీల నాయకులతో కలిసి ఆర్నూల్ రాధాకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3 పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. తణుకు ఉండాజవరం రోడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయం వేదికగా 3 పార్టీల నాయకులు ప్రచార కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహిస్తారని తెలిపారు. జనసేన తరపున కూడా కొందరు టికెట్లు ఆశించారని, అందులో తప్పు లేదని, ఇప్పుడు మాత్రం అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని ఆయన వివరించారు. ఈ పొత్తు కేవలం ఎన్నికల వరకే పరిమితం కాదని ఆర్నూల్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కాలంలో కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు అంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ తెలుగుదేశం నాయకులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు తగిన ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు, ఆయనంపూడి శ్రీదేవి, బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, పీతాని మోహన్, ఆనాల ఆదినారాయణ, గోపిశెట్టి రామకృష్ణ, పూర్ణచంద్రరావు, మహేష్, చిక్కాల వేణు, కొమిరెడ్డి శ్రీనివాస్, దాసం ప్రసాద్, ఆకెటి కాసిం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం సంబంధించి జనసేన నుంచి టికెట్ ఆశించడం జరిగింది రామచంద్రరావుకి. దాంట్లో పొత్తులో భాగంగా రాధాకృష్ణ గారికి ఇవ్వడం పొత్తుదాపంగా డెఫినెట్గా మేము గౌరవిస్తాం, దాన్ని తప్పకుండా పాటిస్తాం.
రామచంద్రరావు టికెట్ రాలేదని చిన్న బాధలో ఉండడం సహజం. టికెట్ ఆశించడం అనేది ఇప్పుడు తప్పేం కాదు, ఎవరు కాదు. రాలేదని బాధలోనే నేను ఉన్నాను. ఇంకా మరి ఎలక్షన్ సమీపించడంతో నేను కొన్నిసార్లు ఆయనతో కూర్చోవడం జరిగింది. ఇంకా ఆయన కొద్దిగా బాధ వ్యక్తం చేస్తున్నారు, ఎంతో రాసిపెట్టుకున్నాను చేయాలి ప్రజాసేవ అనేది. కానీ కొత్త ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, తప్పనిసరిగా నాకు కొంచెం టైం పడుతుంది, మీరు నిర్ణయం తీసుకురావని చెప్పిన తర్వాత మరి తప్పనిసరిగా ధర్మంగా ఇక్కడ జనసేన పార్టీ కొత్తలో భాగంగా రాధాకృష్ణ గారికి తన నియోజకవర్గంలో సంపూర్ణమైన మద్దతు ప్రకటించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరి ముఖ్య నాయకులతో నేను వచ్చి రాధాకృష్ణ గారిని కలిసి ఈ మొక్కగా కూడా నేను చెప్పేది ఒకటి, ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం, గౌరవం, అదేవిధంగా రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ. తెలుగుదేశం పరిపాలన చేసిన ప్రతిసారి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ తరపున సతీమణి కృష్ణ తులసి తణుకు పట్టణంలో 28, 29 వార్డుల్లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళల్ని, ఇంటి పెద్దల్ని ఆమె చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ మహిళా లోకంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మంచి స్పందన కనిపిస్తోందని వివరించారు. చాలా మందికి పెన్షన్లు తీసేశారని ఆమె అన్నారు. అర్హులకు పింఛన్లు తీసివేయడం అన్యాయమని, వైసీపీ దుర్మార్గ పాలనతో మహిళలు కంటతడి పెట్టుకుంటున్నారని ఆమె అన్నారు. రాబోయే కాలంలో కూడా మహిళా సాధికారకు పెద్దపీట వేస్తామని ఆమె వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, గడ్డి రామకృష్ణ, కొప్పాల ఇందిరాదేవి, గండి వరలక్ష్మి, కొమిరెడ్డి రామాదేవి, తామరపు రమణమ్మ, కాకిలేటి సత్యవాణి, తణుకు రేవతి, పీతని సత్యదేవి, వెంకటేష్, వెంకటేశ్వరరావు, బాబూజీ, సత్యబాబు, జనసేన పార్టీ వీర మహిళల తిరగలేటి లక్ష్మి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే, చాలామంది ఈ వార్డుల్లో అయితే కనుక మాకు ఎవరికి పెన్షన్స్ ఉండేవండి, పెన్షన్స్ అన్నీ తీసేశారు. నిజంగా చాలా 75 సంవత్సరాలు 80 సంవత్సరాల వృద్ధులు, నిజంగా మంచం మించి లేవలేనటువంటి వృద్ధులు, వాళ్ళకి పెన్షన్ తీసేయడం నిజంగా చాలా బాధాకరం. కొన్ని సంఘటనలు అయితే కనుక నిజంగా కళ్ళంట నీళ్లు తెప్పించినాయి. అట్లాంటి జెన్యూన్ కేసెస్లో కూడా మరి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రభుత్వం అనేది వాళ్ళని చూస్తే తెలుస్తుంది. చాలామందికి పెన్షన్స్ ఇస్తారు. అట్లాగే మహిళలు ఎవరిని కదిపినా కానీ వారు ఒక్కటే అంటున్నారు, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, ఒక దుర్మార్గపు ప్రభుత్వంలో మనం అందరం ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ప్రారంభించాలి అని ఏకకంఠంతో చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. నిజంగా మరి ఇదంతా కూడా చాలా బాధాకరం. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మహిళలకి పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మహిళా సాధికారత మీద చాలా పెద్ద ఎత్తున ఆయన డ్వాక్రా సంఘాలను తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేయండి. ఎస్పెషల్లీ మరి నేను డ్వాక్రా మహిళల్ని ముఖ్యంగా కోరుతున్నాను, అమ్మ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, డ్వాక్రా సంఘాలను తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఓట్ల కోసం రాజకీయం చేస్తుంది. మీరందరూ కూడా ఇది గుర్తించి డ్వాక్రా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకండి. మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తెచ్చుకుందాం. మహిళలందరం కూడా ఒక మంచి ప్రభుత్వంలో మనందరం కూడా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో మన పిల్లలకి మంచి భవిష్యత్తును అందజేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. పింఛన్ విషయంలో వైసీపీ నాయకులు దొంగాట ఆడుతున్నారని తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున తణుకులోని 7, 8 వార్డుల్లో ఆర్మీ రాధాకృష్ణ ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
పట్టణంలోని ప్రజలంతా ముందుకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో ప్రజాస్పందన బాగుందని వివరించారు. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని ఆయన అన్నారు. అవినీతి అరాచకంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వేసవకాలంలో కూడా దోమలు ఏమాత్రం తగ్గడం లేదని, ప్రజలకు రోగాలు తెచ్చిపెడుతున్నాయని, డ్రైనేజీ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. దీనికి వైసీపీ నేతల అసమర్థ అవినీతి పాలన కారణమని ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, పరిమి వెంకన్నబాబు, పీతాని మోహన్, తోట సూర్యనారాయణ, తిరుమల సుబ్బారావు, ఓట రామకృష్ణ, కొమ్మి రాంబాబు, కడియాల సూర్యనారాయణ, చిక్కాల వేణు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తల, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు 5 సంవత్సరాలుగాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి సంఘటన మనందరికీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే నిశ్చయించుకుని ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా తణుకు పట్టణ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇవన్నీ కూడా చేశామో ఆ అభివృద్ధి తప్పితే ఈరోజు పెద్దగా వీళ్ళు ఎక్కడా కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురాలా. అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి, పట్టణాన్ని ఈరోజు అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి పరిస్థితి. అన్ని విధాలుగాను కూడా రాబోయే రోజుల్లో మరలా తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ అమలు చేసి రోడ్ నెట్వర్క్ని పెంచి ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తణుకు పట్టణ రూపురేఖలు మార్చాలంటే తెలుగుదేశం, జనసేన, అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండాలి. ఇది ప్రజలందరూ కూడా గమనించారు. రాబోయే రోజుల్లో అభివృద్ధిలో రాష్ట్రంలోనే మరలా గతంలో ఏదైతే నేను శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు తణుకు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో అభివృద్ధిలో పెట్టామో అదేవిధంగా రాబోయే రోజుల్లో 2024 నుంచి 2029 వరకు కూడా అభివృద్ధిలో తణుకు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెట్టడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించాలి. ప్రజలందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి అని కృతనిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి మాకు వార్డుల్లో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రకు పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం సామాజిక పింఛన్ల కోసం సచివాలయం వద్దకు వచ్చి క్యూలో నిలబడలేక నానా అవస్థలు పడ్డారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్ను అనుమతించకూడదని చంద్రబాబు తన అనుసూయుడు నిమ్మగడ్డ రమేష్తో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఎన్నికలు కూడా అయ్యేంత వరకు వాలంటీర్లు విధుల్లో పాల్గొనవద్దనని ఎన్నికల అధికారి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వాలంటీర్లు పింఛను పంపిణీలో పాల్గొనలేదు. దీంతో మంగళవారం సచివాలయంలో సెక్రటరీ చేతుల మీదుగా పింఛను పంపిణీ జరిగింది. అయితే ఈ 58 నెలల కాలంలో పింఛన్లు ఇంటి గడపలోకి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుకున్న పింఛన్దారులు పాత రోజుల మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పింఛన్ తీసుకోవాలనే ఎన్నికల అధికారుల ఆదేశాలతో కుంగిపోయారు. గత 2 రోజులుగా వారు భయపడినట్లుగానే సచివాలయం వెళ్ళగా భారీ క్యూ ఉండడంతో పింఛన్దారులు ఇబ్బందులు పడుతున్నామని, జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఇంటి గుమ్మంలోకి పింఛను వచ్చిందని, చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించడంలో మాకు తిప్పలు తప్పడం లేదని వాపోయారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ విజయం కోసం ఇరగవరం మండల ఎస్సీసీల ఆధ్వర్యంలో రేలంగిలో దళిత కాలనీలు దర్శించి సంఘ పెద్దలను, ఎస్సీ ముఖ్య నాయకులను కలిశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దళితులను మోసం చేసిందని, ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు రద్దు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ విధులు మళ్లింపు, ఎస్సీ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం, విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు, కరెంటు పథకానికి బాబు జగజీవన్ పేర్లను తొలగించడంపై ప్రశ్నిస్తే
దళితులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అందజేసే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. రాధాకృష్ణ విజయం కోసం సహకరించాలని కోరారు. ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ సెక్రటరీ కారం బాబురావు, కొల్లి అప్పారావు, ముప్పు నరసింహమూర్తి, కసగాని రామకృష్ణ, మొరాల కొండలరావు, శాస్త్రి, మల్లిపూడి శివ, దాకే నాగేశ్వరరావు, పాతూరి మోషే, రాపాకు సురేష్, ముస్నూరు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.